వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. అనగారిన వర్గాల ఆశాజ్యోతి కాకా వెంకటస్వామి కాకా వర్ధంతి వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. రామగుండం ఎమ్మెల్యే అనాలోచిత కూల్చివేతల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి, లేదంటే కుటుంబాలతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కూర్చుంటాం. బాధితురాలు ఆకుల లలిత చేస్తున్న పోరాటంలో అందరూ కలిసి రావాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక, హరి పిలుపు. బొగ్గు గనుల వేలంపాటతో ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై పరుష పదజాలాన్ని వాడుతూ బీఆర్ఎస్ నాయకులు కౌశిక, హరి మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎల్కలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గ్రామ పంచాయతీలో కొలువుదీరిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం. లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్ ప్రగతి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం. అనగారిన వర్గాల ఆశాజ్యోతి కాకా వెంకటస్వామి అని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిఎం ఆఫీస్ మూలమల్పు వద్ద గల కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగా, కేంద్ర మంత్రిగా పేదలకు అండగా నిలుస్తూ ఎంతో మంది నిరుపేదలకు గూడు కల్పించిన మహానేత కాకా వెంకటస్వామి అని కొనియాడారు. పెద్దపల్లి ఎంపీగా ఇక్కడి పార్లమెంటు ప్రజలకు చాలా దగ్గరయ్యారని తెలిపారు. కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వారికి నివాళులు అర్పించడం జరిగిందని వెల్లడించారు. రామగుండం భారతదేశానికే కాకాగా గౌరవంగా పిలుచుకునేటువంటి బలహీన వర్గాల నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో దేశ నాయకుడిగా, రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మంత్రిగా, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుడిగా కాకాగా చిరుపరిచయం, ప్రతి ఒక్కరికి ఇష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి గౌరవ స్వర్గీయ వెంకటస్వామి కాకా గారు 11వ వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వారిని గుర్తు చేసుకుంటూ, వారికి నివాళులు అర్పిస్తూ, వారు చేసినటువంటి సంక్షేమాలు, దేశానికి చేసినటువంటి వారి యొక్క సేవను గుర్తు చేసుకుంటూ వారి బాటను నడవాలని కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కూడా పెద్ద ప్రతిసారి వారి జన్మదినం కావచ్చు, మరి ఇలాంటి ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఈరోజు ఘనంగా నిర్వహిస్తాం. వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబాల పక్షాన రామగుండం నియోజకవర్గ నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని, రామగుండం నియోజకవర్గం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష, ఈరోజు మరి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కల్పిస్తారు.
రామగుండం ఎమ్మెల్యే అనాలోచిత కూల్చివేతల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి, లేదంటే కుటుంబాలతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కూర్చుంటామని బాధితురాలు ఆకుల లలిత చేస్తున్న పోరాటంలో అందరూ కలిసి రావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి పిలుపునిచ్చారు. గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో అభివృద్ధి పేరిట చిరు వ్యాపారి ఆకుల మల్లేష్ లలిత బిల్డింగ్ కూల్చివేతతో పానాకులు పూజా సామాగ్రి అమ్ముకుని బతికే ఆ కుటుంబం రోడ్డున పడగా తమకు న్యాయం కావాలని కూల్చిన బిల్డింగ్ ముందు కూర్చొని గత 2 రోజులుగా దీక్ష చేస్తున్న ఆ కుటుంబానికి పార్టీలకు అతీతంగా పలువురు మద్దతుగా నిలుస్తూ వారితో కలిసి దీక్షలో కూర్చున్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గత 2 సంవత్సరాలుగా కూల్చడమే పనిగా పెట్టుకున్నారని, ఎమ్మెల్యే నిర్ణయాలతో ఇప్పటికే దాదాపు 2000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. ఎమ్మెల్యే కారణంగా రోడ్డున పడ్డ లలిత కుటుంబానికి తామంతా అండగా ఉంటామని వెల్లడించారు. ఆకుల లలిత తనతో పాటు ఈ ప్రాంతంలో చాలా కుటుంబాలకు జరిగిన అన్యాయానికి ప్రతినిధిగా పోరాటం చేస్తోందని, కూల్చివేతల కారణంగా రోడ్డున పడ్డ కుటుంబాలు లలితకు మద్దతుగా నిలిచి పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. కట్టడాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. దీంట్లో అనేక కుటుంబాలు, పేద కుటుంబాలు, వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోతా ఉన్నాయి. ఇలా రోడ్డు మీద పడతా ఉన్నారు. ఆకుల మల్లేష్ ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకొని ఇక్కడ ఒక చౌరస్తాలో ప్రభుత్వ అనుమతితోని వైఎస్ఆర్ పట్టాతోని ఇక్కడ షెడ్డు అప్పు చేసి బిడ్డ పెళ్లికి ఉన్నటువంటి డబ్బులను ఇలా ఇల్లు ఆ యొక్క షాప్ను కట్టుకోవడానికి 20 లక్షల రూపాయలు చేస్తే ఇలా తెలియకుండా కనీసం ఆ యజమాని గుండె వలిగిపోయేటట్టు ఆ యొక్క కట్టడాన్ని కూల్చివేస్తే ఇలా వాళ్ళు రోడ్డు మీద ఇలా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి యొక్క పరిస్థితి. ఈ పరిస్థితులలో గోదావరికల్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఇలా ఒక్కతాటిపైకి వచ్చింది. ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఈ యొక్క మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి, ఈ యొక్క నియంతపూరితమైనటువంటి పాలనను సభ్య సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ కట్టడాన్ని ఈ ప్రభుత్వం అధికారులు కానీ ఈ యొక్క ఎమ్మెల్యే కానీ కట్టి ఎట్టి పరిస్థితిలో దాన్ని నిర్మాణం చేసి వాళ్ళే ఇవ్వాలి. లేకపోతే తప్పకుండా ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబాలకు వచ్చి ఉండేటువంటి పరిస్థితికి తయారైతుంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ యొక్క పాలన చేస్తున్నటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని ఈ సందర్భంగా మేము హెచ్చరికలో గత 2 ఏళ్ల నుంచి ఇది ఒక నిత్య కృత్యం అయిపోయింది. కూలగొట్టుడు అనేది అక్కడ ట్రంప్ గానికోమో వివిధ దేశాల మీద ఆంక్షలు విధించుడు ఏ విధంగా ఇష్టమో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక పిచ్చి ఎమ్మెల్యే. ఆయనకు ఇల్లు కూలగొడితే సంబరం ఆయనకు. అట్లాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్న మనం అందరం దౌర్భాగ్యులం. ఇవాళ ఒక 2000 కుటుంబాలు ఇప్పటికీ ఇట్లా వీధిన బారిన పడ్డాయి. ఇవాళ ఏదైతే ఆకుల మల్లన్న, అదేవిధంగా లలిత, వీళ్ళు ఈ కుటుంబం వాళ్ళకు ఉన్నటువంటి పట్టా ఉన్నది, రిజిస్ట్రేషన్ ఉన్నది, ఆరు మున్సిపల్ ద్వారా అనుమతులు ఉన్నాయి. అయినా కానీ దౌర్జన్యంగా పగలేమో ప్రభుత్వం కూలగొడుతుంది, రాత్రేమో కాంగ్రెస్ గుండాలు కూలగొట్టారు. ఇదేమన్నా రాజ్యమా? ఇదేమన్నా మనం ఊర్లో ఉంటానమ్మా, అడవిలో ఉంటానమ్మా, ఎక్కడ ఉంటానం? ఇది ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్య దేశమా కాదా? కాంగ్రెస్ మార్క్ పాలననా? ఇది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉంటాయి. ప్రభుత్వం ద్వారా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పార్టీ తరఫున కూడా గౌరవ పెద్దలు కేటీఆర్ తోటి మాట్లాడి మేమందరం కూడా మనిషిని తీసుకొని నా కుటుంబాన్ని నిలబెట్టే పని చేస్తాం. ఇవాళ ఏదైతే ఆమె సిరిశెట్టి లలిత చేస్తున్నటువంటి పోరాటం ఆమె ఒక్క కుటుంబం కోసం కాదు, మేమందరం కూడా ఒక్క కుటుంబం కోసం కాదు. ఇవాళ ఒక 2000 మంది ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతినిధిగా ఆమె ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నది. ఆమెకు బాసటగా మేమందరం అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇప్పటికే ఇవాళ గోదావరి ఖనిలో మార్పు అనేది కనబడతా ఉంది. నిన్నటి నుంచి తప్పకుండా ఈ గోదావరి ఖనిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ కుటుంబాన్నే కాదు, ఈ కూలగొట్టే సంప్రదాయాన్ని కూడా మనము బంద్ అయ్యే వరకు కూడా మన పోరాటం ఉండాలని చెప్పేసి
మీ మనసులల్లా ఏదైతే మనం దేవునికి మొక్కుతామో అట్లాంటిది ఇవాళ ఈ కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ ఉంటే ఇట్లా బతుకుతారు. వర్గంలోని గోదావరికని పట్టణంలో ఇది ఏమి పాలన? రాక్షస పాలన. ఇది ప్రజాపాలన లేకుంటే ప్రజలను వంచే పాలన. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పేదవాడిని పట్టించుకోవట్లేదు. ప్రజలను మోసం చేసి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి గెలిచి ప్రజలను వంచిస్తారా? ప్రజలను దోచుకుంటారా? అదే ఈ గోదావరికని పట్టణంలో చిరు వ్యాపారస్తులు రెక్కాడితో డొక్కాడని వాళ్ళను ఇదే నీకు అధికారం ఇచ్చింది. నువ్వా ప్రజా పాలకుడివి. పేదవాళ్ళ మరి ఏదైతే టేలాలు కూలగొట్టి ఏదో ఇక్కడ సింగరేణి కార్మికులకు అండగా ఉండి సింగరేణి కార్మికులకు సేవ చేస్తున్న ఈ యొక్క చిరు వ్యాపారస్తులను సింగరేణి జాగాలనే వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. పోయిన మరి ఏదైతే రాజశేఖర రెడ్డి హయాంలో మరి వీళ్లకు టేలాలు అలాట్ చేశారు. మరి నీకు కళ్ళ కనబడతలేవా? ఇక్కడున్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఏంటిది దౌర్జన్యమే? అడిగటోళ్ళు లేరు అనుకుంటున్నావా? కాబట్టి ఎవరైతే నష్టపోయారో బాధితులందరికీ తక్షణమే వాళ్లకు. కాగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఆకుల మల్లేష్, లలిత కుటుంబానికి న్యాయం చేయాలని చౌరస్తా ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ధర్నాను విరమించుకోవాలని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి కోరగా కొంతసేపు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కౌశిక్ హరి పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇల్లీగల్ గా ఊరగొట్టేదానికి మాకు జవాబు చెప్పాలి. అదే రావాలని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో మేము అడగడం తప్ప ప్రజాస్వామ్యంలో మేము ట్రాఫిక్ ఏమి ఇబ్బంది పెట్టలేదు. ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేదు. అయిందనే వచ్చినాం మేము. ఎక్కడ ఇబ్బంది అయింది? ఎవరైనా ఒకరు చెప్పి అనంతరం మాజీ ఎమ్మెల్యే చందర్ను వన్ టౌన్ సిఐ సిబ్బందితో కలిసి అక్కడి నుండి వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8882467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. బొగ్గు గనుల వేలంపాటతో ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం వాటిల్లుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ జాతీయ సంపద అయిన బొగ్గు గనులను ప్రభుత్వ నడపకుండా ప్రైవేటు వారికి కట్టబెట్టేలా తెచ్చిన వేలంపాటల వల్ల సింగరేణికి, కోల్ ఇండియాకు భవిష్యత్తు లేకుండా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మణుగూరులోని పీకే ఓసీ డిసైడ్ ఎక్స్టెన్షన్
2 బ్లాక్ను వేలంపాటలో పెట్టడం జరిగిందని, దీన్ని వ్యతిరేకిస్తూ సంస్థలలో ఏర్పడిన 2 జేఏసీలు కూడా ప్రైవేటు వారు బద్దు సింగరేణి కేటాయించి సింగరేణి బొగ్గు బావులు నడపాలంటున్నాయని, కానీ అసలు ఎవరు వేలంపాటలో పాల్గొన్నా అది ప్రైవేటు వారికే వెళ్లే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు ప్రైవేటు వారికి వచ్చినా లేదా ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణికి వచ్చిన ప్రైవేటు వారి చేతనే బొగ్గు తీయించడం జరుగుతుందని, దానివల్ల లాభం ఏముందన్నారు. ఈ వేలంపాటలో పాల్గొన్న సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇవ్వాల్సి వస్తుందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా హెచ్చరిక చేసి బిడ్డింగ్లో పాల్గొనకుండా చూడాలని, లేదంటే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వేలంపాటల చట్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపినట్లు అవుతుందని, అప్పుడు కాంగ్రెస్ బీజేపీ 2 ప్రభుత్వాలు ఒకతాను ముక్కలే అనుకోవాల్సి వస్తుందని, ఇదే జరిగితే భవిష్యత్తులో జరగనున్న ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఏరియాలో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 80,000 కోట్లకు పైగా సింగరేణి సంస్థ డివిడెంట్లు చెల్లించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వంకు నిధులకు అవసరమైనప్పుడు సింగరేణి వాడుకుంటూ కాలం బెల్ల తీస్తున్నారని, కానీ సింగరేణి సంస్థలకు రావాల్సిన బకాయిలు మాత్రం ఇప్పించడానికి ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. సిఎస్ఆర్, డిఎంఎఫ్టీ నిధులే కాకుండా జాబ్ మేళా అని ఇతరత్న అవసరాలకు స్థానిక ప్రజాప్రతినిధులు సింగరేణి సంస్థను వాడుకుంటూ తమ పనులు చేయించుకుంటూ సింగరేణి అభివృద్ధిలో కొత్త బొగ్గు బావులు ఇప్పించడానికి కేంద్రంపై ఒత్తిడి చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. సింగరేణిల ప్రైవేటీకరణ మీద 2-3 జేఏసీలు ఏర్పడుతున్నాయి. అందరి లక్ష్యం ఒకటే అయినప్పటికీ సింగరేణులకు సంబంధించిన బొగ్గుబాయిలన్నీ సింగరేణి నడపాలనే లక్ష్యం అన్ని జేఏసీలది ఒకటే. కానీ అందులో 2 ఎజెండాలు కొనసాగుతున్నాయి. ఒక జేఏసీ ఏమో అసలు సింగరేణి ఎన్నికలలో ఫామ్ చేసి టెండర్లనే పాల్గొనొద్దు అనేది ఒక జేఏసీ లక్ష్యం. రెండో జేఏసీ ఏమో టెండర్లో సింగరేణి పాల్గొనకపోతే నష్టం జరుగుతుంది కాబట్టి పాల్గొనాలని కంపల్సరీ గతంలో నష్టం జరిగింది అనేది ఒక జేఏసీ వాళ్ళ నష్టం. కానీ సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం, ఇవాళ ఏ జేఏసీ ఏది చెప్పినా సింగరేణిలో పాల్గొన్నా నష్టమే, సింగరేణి పాల్గొనకపోయినా నష్టమే. కారణం సింగరేణి ఎన్నికల పోటీలో పాల్గొనకపోతే ప్రైవేట్ వానికి ఇమ్మనే అర్థం. సింగరేణి పాల్గొనడం వల్ల ప్రైవేటులు ఎవరిస్తే వాళ్ళకే గతంలో 2 ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారు. కాబట్టి అది నష్టమే. పాల్గొంటే సింగరేణికి రాకపోతే ప్రైవేట్ వారికి ఇస్తే మన ప్రైవేటీకరణ అనుమతించినట్టే అన్ని కార్మిక సంఘాలు. అవును, మరి పోర్టులో పాల్గొన్నారు కదా, కాబట్టి మేము పోర్టులో పాల్గొని తీసుకున్నాం, సింగరేణి రాలేదు కాబట్టి మేము నడుపుకుంటాం, మాకు మీరు పర్మిషన్ ఇచ్చింది మీరే కదా అనే మీనింగ్ వస్తాను. మేమంటున్నాం సిఐటిగా. ఇంకొక వాదన కూడా 2 సంఘాలు జెన్కో ఎవరైతే ఉన్నారో జెన్కో వాళ్ళు సింగరేణి బొగ్గుబాయిలో వేలం పాట చేయొద్దు అని. దానికి కారణం ఏంటంటే జెన్కో కనుక టెండర్ వేస్తే ఖచ్చితంగా అది జెన్కోకే వస్తుంది. కారణం ఏంటి అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో వాళ్ళు టెండర్లో పాల్గొంటున్నారు. వాళ్ళకి అది సత్తా లేదు. కారణం ఏంటి అంటే దానికి 1/70 చట్టం ఉంది ఇప్పుడు వేసే టెండర్ మైండ్కి. కాబట్టి అది ప్రభుత్వ సంఘమే నడపాలి, అది జెన్కో కానీ సింగరేణి మాత్రమే నడపాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎవరొకరు కేసు వేసినా ఆ మైండ్ తీయకుండా ఆగిపోద్ది. కాబట్టి వెనకదిక్కి బ్యాక్గ్రౌండ్లో ఉండి జెన్కో తోటి టెండర్ వేస్తున్నారని మేము సిఐటిగా అభిప్రాయపడుతున్నాం. అయితే ఇలా ఎవరికి మైండ్ వచ్చినా నష్టం వచ్చింది సింగరేణికే, సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు రావు. ఈ మూడు ఏది ఫాలో అయినా ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీసీ కానీ ఏ ఒక్క కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పటికే వీరి కాలంలో అనేక సర్క్యులర్లు కంపెనీ తీసుకొచ్చింది. అది నెలకు 20 మాస్టర్లు కానీ అట్లా మాస్టర్ల పేరుతోటి కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తే కార్మికులే రివర్స్ అయితే దాన్ని తాత్కాలికంగా పెండింగ్లో పెట్టింది కానీ దాన్ని పూర్తిగా రద్దు చేయలేదు. అలాగే మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో మేము తీసుకున్న సొంతింటి కళ పోరాటానికి సంబంధించిన అంశాన్ని కూడా దానిలో చర్చరు. కమిటీ వేసినామన్నారు కానీ ఆ కమిటీని కూడా ఇంతవరకు బయటికి తీసుకురాని పరిస్థితి ఉంది. అలాగే సింగరేణికి సంబంధించిన ఈ రామగుండం ఏరియాలో ముఖ్యంగా RG1లో అనేక విషయాలలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాములలో సింగరేణిని పూర్తిగా వాడుకుంటున్న పరిస్థితి ఉంది. కార్మికుల సమస్యలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకొని
పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కోటర్ల కూల్చివేత కాంచి మొదలుకుంటే అనేక రకాలుగా ప్రభుత్వం సింగరేణి RG1 మేనేజ్మెంట్ను వాడుకుంటూ ఉంది. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఇప్పుడు రేపు 23 సింగరేణి ఆవిర్భావ దినోత్సవాల వేడుకలు, ఆ వేడుకలకు కూడా డబ్బులు లేని పరిస్థితి సింగరేణిలో ఉంది. అత్యతి స్వల్పంగా బడ్జెట్ విడుదల చేశారు. అది జియా ఆఫీసులకే పరిమితమై ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా సింగరేణి సొమ్మును పూర్తి స్థాయిలో వాడుకుంటూ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా అటు గుర్తింపు సంఘం కానీ ప్రాతినిధ్య సంఘం కానీ వివరిస్తున్న తీరు ఉంది. దీనంతా కూడా కార్మికులు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు స్ట్రక్చర్ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు రూపకల్పన జరగాలి. అసలు ఎక్కడ కూడా సమావేశాలు పెట్టినని పేరుకే చెప్తా ఉన్నారు తప్ప దాని రూపకల్పన అనేది ఎక్కడ జరుగుతలేదు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఎక్కడ జరుగుతలేదు. దీన్ని కూడా మేనేజ్మెంట్కు అనుకూలంగా వివరిస్తూనే INTC కానీ AITC కానీ వివరిస్తూనే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ మీడియా సమావేశంలో CITU RG1 అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మొండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, SK గౌస్, వంగల శివారాం రెడ్డి, కొమ్ము రమేష్, ఇండ్ల రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధిని ఓర్వలేని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎమ్మెల్యేపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని ఎల్కలపల్లి నూతన సర్పంచ్ ఎరుకల అంజయ్య, RFCL నాయకులు నీలకంటి రాము, రాజ్ కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు ఎల్కలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరిఖనిలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలంతా సహకరిస్తూ వస్తుంటే కౌశికహరి అనే నాయకుడు చౌరస్తాలో ఒక బిల్డింగ్ వాళ్ళను పట్టుకొని నానా రాద్ధాంతం చేస్తూ ఎమ్మెల్యేను ఇష్టం వచ్చిన పదాజాలంతో మాట్లాడడం సరికాదు, తాము కూడా నీల మాట్లాడగలమని అన్నారు. హత్య రాజకీయాలు చేసే కౌశికహరి ఎమ్మెల్యేపై రౌడీ అంటూ మాట్లాడడాన్ని తప్పు పట్టారు. రామగుండంలో చింతల ప్రశాంత్ను చంపించింది కౌశికహరి కాదా అని ప్రశ్నించారు. ప్రశాంత్ హత్యకు సంబంధించిన విషయంలో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. భూ కబ్జాలు చేయడం, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం లాంటి మనస్తత్వం కలిగిన కౌశికహరి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా వ్యాల హరీష్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఎమ్మెల్యే కుటుంబంపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేదంటే తమ్ముడు హరీష్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. మొంజంపల్లి గ్రామంలో హరీష్ రెడ్డి చేసిన భూదందాలను బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నిన్న మన రామగుండం ఎమ్మెల్యే గౌరవ రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారిని కొందరు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు అన్ని అభివృద్ధిని చూడలేక కొన్ని నిరామమైన ఆరోపణలు చేయడం జరుగుతుంది. అసలు వాళ్ళకు అభివృద్ధి అంటే వాళ్ళకు కంటి తుడుపు ఉంటుంది. వాళ్ళకు వాళ్ళు ఏ పార్టీనున్నా అభివృద్ధి అయితే కోరుకోరు. వాళ్ళు ఎంతసేపు స్వలాభం కోసం ఈ కౌశికర్ అనే లీడరు, ఆయన మారిన పార్టీ లేదు, ఆయన తిరగని, ఆయన ఎత్తుకున్న జెండా లేదు, ఆయన తిరగని పార్టీ తొక్కని పార్టీ గడపలేదు. ఆయన గతం 2009 నుంచి ఇప్పటిదాకా పోటీ చేస్తూనే ఉన్నాడు, ఓడిపోతూనే ఉన్నాడు. కేశవరామ్ సిమెంట్లో ఆయన కార్మికుల పక్షాన పోరాడతా అని చెప్పి ఆ కార్మికుల దగ్గర డబ్బులు తీసుకొని ఎంతమందిని మోసం చేశారో అది అందరి విదితమే. అక్కడ పోటీ చేసినా కూడా ఒకసారి 67 ఓట్లు పడ్డాయి, ఒకసారి 47 ఓట్లు పడ్డట్టున్నాయి. ఆయన నిత్యం ఏదో ఆయన ఉనికి కోసం ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధిని ఓర్వలేక ఎప్పుడు ఆరోపణ చేస్తూనే ఉంటున్నారు. నిన్న చౌరస్తాలో జరిగినటువంటి ఒక ఇష్యూలో మరి గౌరవ ఎమ్మెల్యే గారిని బీఆర్ఎస్ నాయకులు కౌశికరి గారు అరే తొరే అని చెప్పి ఒక ఎమ్మెల్యేని చూడకుండా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అని మేము కూడా మాట్లాడతాం, మేము పైసలు పెట్టి మాట్లాడేది కాదు. అరే కౌశికరి అని చెప్పి నేను కూడా మాట్లాడతాం. అది సంస్కారం కాదు. మా నాయకుడు అటువంటి సంస్కారహీనమైన మాటలు మాకు నేర్పలేదు. మేము ఒక నాయకుని దగ్గర గొప్ప లక్షణం ఉన్న నాయకుని దగ్గర గొప్పగా అన్ని మేము నేర్చుకుని ఈరోజు ప్రజల్లోకి వచ్చినాం. మన కేశవరాం క్రిమినల్ ప్రాక్టీస్ గెలిచినాక 26 డ్యూటీలు ఉండాలి. అక్కడ 26 డ్యూటీలు ఉండాల్సింది పోయి 16 డ్యూటీలు చేసి తగ్గించి ఇదే ఫ్యాక్టరీ లబ్ధి చేసి వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు కాంట్రాక్ట్లు తీసుకుంటాం. దీని మీద నేను చర్చకు సిద్ధం. బుగ్గగుట్ట కాడికి పోదాం, రేపు కార్మికులను పట్టుకొని వస్తా, వాడికి రా. గతంలో ఒక కార్మికుడు నర్సింగ్ అనే కార్మికుడు ఎందుకు చనిపోయాడు? బేసిక్లు సీనియారిటీ ప్రకారం ఇవ్వాల్సింది పోయి జూనియర్కి ఇస్తే అక్కడ నర్సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని సీనియర్ అని చనిపోయాడు. ఈ విషయాన్ని ఎదురా ఈ రోజు నువ్వు అక్కడ గెలిపించినందుకు నువ్వు కార్మికుల పక్షాన పోయి మాట్లాడుతున్న పోయి ఇక్కడికి వచ్చి మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అక్కడ జీడీ నగర్లో కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమిని కబ్జా చేసి ప్లాట్లు పెట్టిన అమ్మింది నువ్వు కాదా? జీడీ నగర్ చర్చకురా, అక్కడ మాట్లాడతా. నువ్వు ఈ రామగుండం వర్గల్లా రౌడీజం చేసింది నువ్వు కాదా? చింతల ప్రశాంత్ చంపించినావా, చంపించలేదా?
పోషమ్మ గుడి కాడ పొద్దున 10 గంటలకు సొల్లు పెడతాం కదా, వేడి నీళ్ళు పెడతా, నువ్వు గుళ్ళే దొర్రు. నువ్వు చంపించినావా చంపేలా? ఎవరు చేసిన హత్య రాజకీయాలు? నువ్వు చేసినావు. ఇక్కడ యువతనంతా చెడగొట్టిన నువ్వు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా గోదావరికల్ హత్యలు ప్రతీకార హత్యలు ఎందుకు చేయండి? నువ్వు చేయబట్టే జరిగినాయి. తోట అనే వ్యక్తి కూడా ఈ దేశానికి నా అంత మేధావి అనుకుంటారు. కానీ ప్రజలందరూ ఏమనుకుంటారు? వాళ్ళు ఒక పిచ్చోడు అనుకుంటారు. పట్టాపగటేలి రీగల్ షూమార్ట్ దగ్గర నువ్వు పూల దుకాణాలని డబ్బులు తీయకపోతే కొట్టి వాళ్ళ గల్లపెట్టలో ఎత్తుకపోయినావు. నువ్వు చర్చ కాడికి రేపు సిద్ధంగానే మాట్లాడుతా తోట అంటావు. అలాగనే ఈ మధ్య హరీష్ అట తమ్ముడు, వాళ్ళ హరీష్ రెడ్డి, ఆ తమ్ముడిని చెప్తున్నా నేను, వాళ్ళ ముంజంపేలాట నాకు ఈ మధ్య తెలిసింది. తనకు కూడా చెప్తున్నా తమ్మునికి, హరీష్ నువ్వు నాకంటే వయసులో చిన్నోని బాగా, నీకు రాజ్ ఠాకూర్ ఆయన క్యాబినెట్ చేసినప్పుడు నీకు చిన్న బచ్చగాని, ఆయన పూర్తి రాజకీయం తెలుసు. మీ టిట్టటిల్లు ఇంకా బాగా తెలుసు. నువ్వు మీ టిట్టటిల్లు నాకి పారేసిన బొక్కలు నాకేట వ్యక్తి నువ్వు. ఆయన బూటు నాకటోని నువ్వు ఇడికొచ్చి మా వదిన వాళ్ళ విదేశాలు పోతే వాళ్ళ గురించి మాట్లాడుతావు. అసలు ఈ ప్రాంతం గురించి నీకేం తెలుసు? ఏమాగా ఉందా నీకు? ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు గోదావరిఖని చౌరస్తాలో మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మీద అనేక చెడు ఆరోపణలు చేయడం కూడా జరిగినాయి. అయ్యా, మీరిద్దరూ గత ప్రభుత్వాలని స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్లే ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత గోదావరిఖని ఎంత అందంగా ఎన్ని రోడ్లు ఏ గల్లీకి ఏవైనా రోడ్లు అవుతున్నాయో మీరు చూస్తలేరా? మీ కళ్ళ కనబడతలేవా? మీరు గతంలో ప్రభుత్వంలో ఉండి ఎలాంటి పనులు చేయలేక అవి ఎక్కడ మాకు ఉనికి పోతుందన్న ఉద్దేశంగానే ఇవాళ మీరు లేనిపోని ఆరోపణలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ స్థానిక ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ సత్తా, మీ బీజేపీ సత్తా ఏందో మీకు తెలియదా? ఇవాళ ఎలకలపల్లి, గుంటూరుపల్లి ఇలా బీఆర్ఎస్ నాయకులు పోటీ పెట్టారు కదా, ఇక్కడనే 2 గ్రామాల మీద మీకు చెప్పడం జరుగుతుంది. ఎలాంటి డిపాజిట్ రాకుండా ఇవాళ 2 భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో ఇవాళ విజయ కేతనం ఎగరేయడం జరిగినది. ఇకనన్నా మరి ఇవాళ మేము పని చేయలేదని అంటే మాకెందుకు పట్టం కడతారు మా గ్రామం మీద, మా 2 గ్రామాల మీద? ఇవాళ అనేక మన అంతరగం పలకుర్తి మండలాల్లో అనేక కాంగ్రెస్ పార్టీ పరంగా బలపరిచిన అభ్యర్థులే మనకు గెలుపొందడం కూడా జరిగినది. ఇలాంటి సందర్భంగా ఇవాళ గోదావరిఖనిలో ఇవాళ మన ఎమ్మెల్యే గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుండు. ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి అవుతుందో ఉద్దేశంతో అతని వెంట ఉండి అతను పెట్టిన అభ్యర్థులనే మనం గెలిపించుకున్నట్టయితే మన గ్రామాలు బాగుపడతాయనే ఉద్దేశంగానే ఇవాళ మన పలకుర్తి మండలం, అంతరావ మండల గ్రామ సర్పంచ్లను గెలిపించుకోవడం జరిగినది. ఈ మీడియా సమావేశంలో ఎల్కలపల్లి, గుంటూరుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు సోమవారం కొలువుదీరారు. తెలంగాణ వ్యాప్తంగా 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామం నుండి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన వారికి ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఒకేసారి గ్రామ పంచాయతీ పాలకవర్గం కొలువుదీరడంతో ప్రతి గ్రామాన ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కానవచ్చింది. ఈ మేరకు ఎలకలపల్లి గ్రామ సర్పంచ్గా ఘన విజయం సాధించిన ఎరుకల అంజయ్య, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం కొలువుదీరిన అధికారులు సర్పంచ్ ఎరుకల అంజయ్యను అధికారికంగా సర్పంచ్ సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం వేద పండితుల మంత్రిచరణల నడుమ అంజయ్య సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం తమ అభిమానులు, బంధువులు, స్నేహితులు శాలువతో సర్పంచ్ అంజయ్యను శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ ఎలకలపల్లి గ్రామ సర్పంచ్గా తన గెలుపులో భాగస్వామ్యమైన మిత్రులకు, శ్రేయాభిలాషులకు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో గ్రామ ప్రజల సహకారంతో పాలక వర్గాన్ని కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం రోజునే గ్రామంలో సీసీ రోడ్లు పనులను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నెల 14వ తారీఖు జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో నన్ను నా ప్యానల్ తరఫున 10 మంది వార్డు మెంబర్లు కొడితే 9 మంది గెలిపించడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి అయిన నన్ను భారీ మేరతో గెలిపించడం జరిగింది. అలాగే నా గెలుపు కోసం ఆర్గనైజేషన్ శ్రమించిన నా పార్టీ, నా తోటి మిత్రులకు, నా ఆత్మీయులకు, మాజీ సర్పంచ్ స్వరూప రాజ్ కుమార్ గారికి, మాజీ ఎంపీడీ పాలెల సంజయ్ గారికి, ఉప సర్పంచ్ రాజ్ కుమార్ యాదవ్ గారికి, అలాగే నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఏదైతే ఎన్నికల అప్పుడు హామీ ఇచ్చామో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని
మేము అన్నట్టే ఈరోజు మా ప్రమాణ స్వీకారం రోజే చేసినట్టు రోడ్ ఒకటి సీసీ రోడ్ ఇవ్వపిట్ల రోడ్డు ఈ నుండి ఆ గుంటూరుపల్లి సెంటర్ వరకు సీసీ రోడ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అలానే మా ఊళ్ళో కోతుల బిడద అయితే చాలా తీవ్రంగా ఉంది. కోతుల బిడద కుక్కలు వీధి కుక్కలు అంటే రోగాల బారిన పడ్డాయి. దానికి సంబంధించిన విషయాన్ని ఎన్టీపీ సిఆర్ఎఫ్ ద్వారా వాళ్ళకు తెలియడం జరిగింది. వాళ్ళు ఈ నెలలో ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే డ్రైనేజ్ కావచ్చు, రోడ్ల విషయాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, నాలాలు కావచ్చు, ఏదున్నా మేము ఈ నెలలో పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఈ రోజు జరిగింది. నెల 2 నెలలు ఈ పనులని పూర్తి చేసి గ్రామాన్ని పూర్తి సుందరంగా ఈ రాష్ట్రంలోని అత్యుత్తమ గ్రామ పంచాయతీగా తీర్చడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతి నగర్ ప్రగతి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో సోమవారం ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని సాయి సేవ సమితి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సమస్యతో బాధపడుతున్న వారు పాల్గొని వైద్యులచే కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన వారికి కంటి ఆపరేషన్ నిమిత్తం కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా రామగుండంలో చాలా సేవా కార్యక్రమాలను చేపడుతూ రావడం జరుగుతుందని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత కుటుంబిషన్ సెంటర్, కంటి వైద్యం శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతి నగర్ ప్రగతి వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం స్థానిక సత్యసాయి సేవ సమితి మందిరంలో నిర్వహించడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా పేషెంట్లు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మూతబిందు కంటి ఆపరేషన్ ఎవరికైతే అవసరమో వాళ్ళందరినీ దాదాపుగా 30 మందికి పైగా గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ ఈరోజే మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ బస్సులోనే ఈరోజే తీసుకెళ్ళి ఈరోజు పరీక్షలు చేయించి రేపు కంటి ఆపరేషన్ ఉచితంగా చేయించడం జరుగుతుంది. ఆపరేషన్ తర్వాత ఉచితంగా మందులు, భోజనం, వసతి, రవాణా కూడా కల్పించడం జరుగుతుంది. రేపు కంటి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎల్లుండి యథావిధిగా వారిని ఇక్కడే దించడం జరుగుతుంది. ఇందులో పూర్తిగా ఉచితం పేషెంట్లకు. అదేవిధంగా ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి మరియు ఈ సదుపాయం కల్పించినటువంటి సత్యసాయి సేవ సమితి వారికి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎన్టీపీసీ ప్రగతి వారికి మా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ కరీంనగర్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్ ప్రగతి వారి ఆధ్వర్యంలో శ్రీ సాయి సేవ సమితి వారి సహకారంతో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఇక్కడ తలపెట్టబడినటువంటి ఈ నేత్రదాన శిబిరానికి ఇలా వందల సంఖ్యలో హాజరైనారు. వారిలో ఎవరికైతే సమస్య ఉందో వారిని రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి వారికి ఉచితంగా కంటి యొక్క ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అన్ని రవాణా వసతి ఉచితం. ఇంకా ఈ కార్యక్రమంలో గుండేటి కిషోర్, ఈదునూరి శంకర్, బుర్ర దేవేందర్ గౌడ్, మిట్టాపల్లి అనిల్, రావు తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని, కృష్ణవేణి విద్యా సంస్థలలో సోమవారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి హాజరై ముందుగా శ్రీనివాస రామానుజం చిత్రపటానికి పూలమాలను వేసి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతి విద్యార్థులు చేసిన గణిత ప్రయోగాత్మక ప్రయోగాలను వీక్షించారు. ఈ సందర్భంగా మంజుల శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ మాట్లాడుతూ గణితం ప్రాముఖ్యతను గురించి తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ క్యాంపస్ల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
to one and all. Today I am the principal of Christian Talent School. Today we are celebrating National Mathematics Day and birthday of Srinivasa Ramanujan. So today our school students, almost all 120 to 130 students have participated in our National Mathematics Day exhibition. So in that exhibition, most of the students have exhibited number of models and number of working models and charts and what they are learning in the school level. Everything they are explaining to the students and their parents. In this exhibition, total around 120 to 130 parents also they attended and they given artful blessings to our students. So overall, this program is very successful. On behalf of this program, I am very, very thankful to our chairman sir, chairman of Christian Schools, Godarkani, Sri Manjula Srinivasa sir. I am very, very thankful to all our management and my co-teachers also, management teachers also. They did a lot of hard work and they prepared. They given suggestions to wonderful suggestions to the students and by the suggestions students they prepared. We are the students of Christian Talent School. On the behalf of Srinivasa Ramanujan's birthday, we are celebrating the Mathematics Day in our school. We done many live projects in our school and we witnessed the students who are in our school. As we know, the mathematics is very much important in our day-to-day life. Our students has performed many live projects, many charts and many other things which are guided by our teachers, and they have done their work, hard work, and much successfully we are celebrating the Mathematics Day. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. దళిత అణగారిన వర్గాల స్ఫూర్తి ప్రదాత కార్మిక నాయకుడు కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాక వెంకటస్వామికి భారత ప్రభుత్వం భారతరత్న పురస్కార్ అవార్డును అందజేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాక వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా గోదావరికని పట్టణంలోని జేఎం ఆఫీస్ సమీపన గల కాక వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొంకూరి మధు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దళిత వర్గాలకు చేరవేసిన మహోన్నతుడు, కార్మికుల పక్షపాతి, అణగారిన వర్గాలకు అండ అయిన కాక వెంకటస్వామికి భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. దేశంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచి దళితులు సామాజికంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదగడం కోసం కృషి చేసిన వెంకటస్వామి సేవలు చిరస్మరణీయమన్నారు. దేశంలో ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక కీలక పదవులను అధిరోహించి ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన మహోన్నతుడు కాక వెంకటస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కాక వెంకటస్వామి సేవలను గుర్తించి భారతరత్న పురస్కారాలు అందజేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. దళిత అణగారిన వర్గాల ప్రజలకు స్ఫూర్తి ప్రదాత, కార్మిక నాయకుడు, దళితులకు దేవుడితో సమానమైనటువంటి కాక వెంకటస్వామి గారి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు గోదావరికని పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్ననాటి నుండే దళిత అణగారిన వర్గాల బతుకులను కళ్ళారా చూసి అనుభవించినటువంటి కాక వెంకటస్వామి గారు ఈరోజు దళిత అణగారిన వర్గాల కోసము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప మహోన్నతుడు కాక వెంకటస్వామి గారు. మరి వారి ఆశయ సాధనకు కృషి చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా దళిత వర్గాలకు ఉంది. మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన కూడా మేము ఈరోజు కాక వెంకటస్వామి గారి 11వ వర్ధంతిని నిర్వహించడం జరిగింది.
గౌరవనీయులు కేంద్ర మాజీ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాకా వెంకటస్వామి గారు గతించి 11 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారు కార్మికుల ఎదల్లో కానివ్వండి, బడుగు బలహీన వర్గాల అందరూ కూడా గుర్తు చేసుకున్నటువంటి కాకా మన నుంచి దూరమైన ఈరోజు వరకు కూడా వారి యొక్క ప్రేమ కరుణ కార్మికుల పట్ల, బీదల పట్ల చూపెట్టినటువంటి ఔదార్యాన్ని మనం కొనియాడక తప్పదు. అదేవిధంగా ఈరోజు వారి తనయులు, వారి మనవడు కూడా రాజకీయాల్లో ఉండి వారి వారసత్వాన్ని కొనసాగించడానికి పార్లమెంట్లో వంశీబాబు గారు అనేక విషయాలు ఇలా నేషనల్ వైడ్గా వంశీకృష్ణ గారి యొక్క ప్రాముఖ్యత పెరిగిపోతుంది. మన పార్లమెంట్ సభ్యుడు యువ నాయకుడు డైనమిక్ లీడర్ వంశీబాబు గారు యొక్క కృషి పట్టుదల మన కాకను గుర్తు చేస్తున్నది. మరి వారి మనవడిలో మనం కాకను చూసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, దుబాసి మాలేష్తో పాటు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ నాయకులు కొంకటి లక్ష్మణ్, రజక సంఘం నాయకులు రాజేశం, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ గద్దల శశిభూషణ్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి యాసర్ల చిరంజీవి, అంతర్గం మండల అధ్యక్షులు ఇండిపల్లి రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ భూములతో పాటు రామయ్యపల్లి గ్రామాన్ని కూడా సింగరేణి సేకరించాలంటూ అధికారులకు వ్యతిరేకంగా రోడ్డుపై గ్రామస్తులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకేసి రవీందర్ మాట్లాడుతూ సింగరేణి OCP2 విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బుధవారంపేట రాజాపూర్ గ్రామాల పరిధిలోని 708 ఎకరాల వ్యవసాయ భూమిని 2011 నుంచి 2012 సంవత్సరంలో సింగరేణి అధికారులు స్వాధీనం చేసుకుని అవార్డు పాస్ అయిన తర్వాత కూడా 2 గ్రామాల రైతులు కోర్టుకు వెళ్లగా ఆ భూమిని తిరిగి రైతులకు ఇవ్వడం జరిగింది. తదుపరి 88 ఎకరాలను మాత్రమే తీసుకున్న సింగరేణి అధికారులు ఇప్పుడు మరోసారి కుట్రపూరితంగా రాజాపూర్ గ్రామాన్ని మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాపూర్ గ్రామాన్ని తీసుకుంటామని చెప్తున్న సింగరేణి అధికారులు రామయ్యపల్లి గ్రామాన్ని తీసుకోకుండా కేవలం రామయ్యపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను మాత్రమే తీసుకోవడం వల్ల గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెద్దపేట, మంగల్పల్లి, వకీల్పల్లి గ్రామాల ప్రజలు పడ్డ ఇబ్బందులను కన్లారా చూసిన మేము ఎట్టి పరిస్థితుల్లో అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేమని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు మా వ్యవసాయ భూముల సేకరించే ప్రతిపాదనను విరమించుకోవడమే, లేదంటే మా గ్రామాన్ని సైతం తీసుకొని గ్రామస్తులకు తగు రీతిలో న్యాయం చేయడమే ఏదో ఒకటి చేసే విధంగా అడుగులు వేయాలని హితవు పలికారు. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటించి సింగరేణి విస్తరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. పోరాటాలు మా ఊరి ప్రజలకు కొత్త కాదని, గతంలో దొరలను సైతం ఉరికించిన చరిత్ర గ్రామానికి ఉందని సింగరేణి అధికారులకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు. 50 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఇంటికో ఉద్యోగం ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలి, మెరుగైన నష్టపరిహారం సిగిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. మేము బుధవారపేట గ్రామ పంచాయతీలో ఒక 20-25 గౌడ కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకుని నివసించడం జరుగుతుంది. మేము దాదాపు తాత ముత్తాతల నుంచి వెళ్ళి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మేము గీత వృత్తి మీద ప్రధానంగా గీత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఈ 404 ఎకరాల భూమిలో మా యొక్క తాటి చెట్లు కానీ ఇటు చెట్లు కానీ పోవడం జరుగుతుంది. సరే, ఈ రోజు మీరు అది తీసుకుంటారు, ఇప్పుడు మా ఉపాధి మీద మా కడుపు మీద కొట్టగొడతారు, మా పిల్లల్ని ఏం పెట్టుకొని రాదు మేము. సరే, ఈ రోజు మేము ఇంత ఇప్పుడు ఈ నిజంగానే మాకు 60-70 ఏళ్ళు ఉన్నాయంటే కర్మకాలం, అంతవరకు 30-30 సంవత్సరాలని. ఈ రోజు నా ఉపాధి అంతా పోయిన తర్వాత రేపు రోజు ఓపెన్ కాస్ట్ గట్లకుండా తిరుగుకుంటా అన్ని సింగరేణి అవన్నీ ఎత్తుకుంటా తీసుకొచ్చి మా పిల్లల్ని రాదురా. దయచేసి మా సింగరేణి అనేది మా యొక్క గౌడ్స్ కానీ కులవృత్తులు చేసుకునే వాళ్ళని అందరి యొక్క విన్నపాలు ఆలకించి మా యొక్క న్యాయం జరిగేటట్టు కోరుకుంటాను. జిల్లా రామగిరి మండలం, మాది బుధవారపేట రామేపల్లి గ్రామ పంచాయతీ. మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇక్కడ సింగరేణి వ్యవస్థ రెవెన్యూ వచ్చి మాకు అక్రమంగా నింబర్లేసి మేము అనుకున్న నిబంధనని ఒప్పుకోకుండా, డిమాండ్ ఒప్పుకోకుండా వాళ్ళు వచ్చి మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. మేము కోరుకునేది ఏంటంటే రెవెన్యూకు కానీ సింగరేణి వ్యవస్థకు కానీ మేము కోరుకునేది ఏంటంటే మాకంటూ మేము పునరావాసం కింద మేము కష్టం చేసుకొని మాకంటూ జాబులు లేవు, ఏవి లేవు. మేము బురద తిని బతికటోళ్ళం. మాకంటూ కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఎందుకంటే మేము పట్టా భూములు కాబట్టి, మా ఇండ్లు కాబట్టి, మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లకు మాకంటూ ఒక డిమాండ్ మేము పెట్టుకున్నాం. ఎందుకంటే పునరావాసం కింద మాకు మళ్ళీ ల్యాండ్ ఈక్వేషన్ అని ల్యాండ్ కావాలి, మాకు ఇంటికి ఒక పిల్లగాని జాబ్ కావాలి.
మాకు ఎకరం భూమికి ఇప్పుడు 30 లక్షలైనా మాకు ఎకరం భూమి దొరకలేదు. మినిమం 30 లక్షలు 40 లక్షల దాకా మా భూమికి డిమాండ్ ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొని అదైనా ఏ గెజెట్ ప్రకారం ఏ సర్వే నెంబర్లా ఈ మా గ్రామ పంచాయతీలో ఒక 70% మాకు 70% మంది మాకు సంతకాలు పెట్టి ఒక తీర్మానం బుక్ ఏర్పాటు చేసుకొని మా గ్రామ పంచాయతీలో మేము మర్యాద పూర్వకంగా కూర్చుండి మేము అన్ని డిమాండ్లకు ఈ రెవెన్యూ గానీ సింగరేణి వ్యవస్థ కానీ ఒప్పుకుంటే అప్పుడు మేము వాళ్ళకి సహకరిస్తామండి. కానీ మాకు అన్యాయంగా మాకు అన్యాయంగా తీసుకొని మా మీనికి ఇలా వచ్చి బెదిరిస్తూ, ఎందుకంటే మేము కూలి పని చేస్తున్నాం. మొన్న ఒకసారి వచ్చేసిరు, మొన్న మేము చెప్పేళ్ళ కొట్టాం, ఇవాళ వచ్చిరు, మళ్ళీ రేపు వస్తామంటారు, ఎల్లుండి వస్తామంటారు. ప్రతిరోజు మేము కూలి పని చేసుకుంటాం కదా, మేము ఉండలేం కదా. అదేదో మేము అనుకున్న డిమాండ్లకు ఒప్పుకొని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అణగారిన వర్గాల ఆశాజ్యోతి కాక వెంకటస్వామి కాక వర్ధంతి వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. రామగుండం ఎమ్మెల్యే అనాలోచిత కూల్చివేతల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి, లేదంటే కుటుంబాలతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు కూర్చుంటాం. బాధితురాలు ఆకుల లలిత చేస్తున్న పోరాటంలో అందరూ కలిసి రావాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి పిలుపు. బొగ్గు గనుల వేలంపాటతో ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వెల్లడి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై పరుష పదజాలాన్ని వాడుతూ బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఎల్కలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు. గ్రామ పంచాయతీలో కొలువుదీరిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పండుగ వాతావరణం. లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతి నగర్ ప్రగతి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.